కృపను ఎప్పుడైతే స్విచ్ నొక్కుతావో, కృప అంటే ఎవరో కాదు, కృప సత్య సంపూర్ణుడు ఎవరండి? యేసుప్రభు వారు. నువ్వు స్విచ్ వచ్చిన వెంటనే యేసుప్రభు వారి యొక్క సిలువ కార్యం ద్వారా జరిగినవన్నీ కూడా ఆటోమేటిక్ లైట్లు ఆన్ అయిపోతాయి. దేన్ని ప్రెస్ చేస్తే? బటన్ పేరేంటి? కృపా బటన్ అనండి. కృప అనే బటన్ కానీ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఫస్ట్ లైట్ ఒకటి ఆన్ అవుతుంది. ఆ లైట్ పేరు కూడా మీకు చెప్తాను. కృప అనే బటన్ ప్రెస్ చేస్తే దేవుడు పైనుంచి స్కాన్ చేస్తున్నాడు. నోవా కనిపించాడు. నోవా తరం అంతా కనిపించింది. నోవా తరం అంతటి చూస్తే నరుల చెడుతనము అతి భయంకరమైపోయిందని, వారి ఆలోచనలు దినమల్లా కూడా చెడ్డవని దేవుడు పశ్చాత్తాపడిన పరిస్థితి వచ్చేసింది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో స్టోరీ మారింది. 8వ వచనంలో బటన్ ప్రెస్ చేశాడు ఎవరు? నోవా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడని. ఏం పొందాడు? కృప బటన్ ప్రెస్ చేసి, అయ్యా నాకు నీ కృప నేను పొందుకుంటున్నాను, ఐ ఓన్లీ వాంట్ టు బ్యాంక్ అపాన్ దై గ్రేస్. కృపను పొట్టిన వెంటనే 9వ వచనంలో స్టోరీ మారిపోయింది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, నీతిమంతుడు. ఆ తరమంతట్లో ఏమైపోయాడంటండి? నీతిమంతుడయ్యాడు. నోవాహు తరమంతట్లు ఎవరట? నీతిమంతుడు. అయ్యా నాయనా నా జీవితంలో ఏముందంటే నీ కృప నాయనా, నేను బ్రతికానంటే, ఈరోజు కాపాడబడ్డానంటే కేవలం ఈరోజు నువ్వు నీ కృప నా జీవితంలో ఏం చేసావు? గణపరచవయ్యా అని లోపల లోతు నీతిమంతుడు.